జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడ తీసుకోవచ్చు? జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్లో ఈ మధ్య తక్కువ ఎక్స్పెన్సివ్ మనకు తక్కువ ఉంది కాబట్టి మేము అంత ఆఫ్లైన్లో ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము, మేము ఆన్లైన్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళు, అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్లో తీసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతాము అనుకునే వాళ్ళు, రెండింటి గురించి మనం ఇక్కడ జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ మనకేంటి అంటే ఆన్లైన్ కోచింగ్ అడ్వాంటేజెస్ మనం తీసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ కన్స్ట్రెయిన్ ఉంటుంది. సో ఎందుకంటే ఆన్లైన్లో కొంచెం డబ్బులు తక్కువ ఉంటుంది, మనం ఎఫోర్డబుల్ అవ్వచ్చు. సో అదొకటి, అండ్ యాక్సెసిబుల్ కూడా ఈజీగా ఉంటుంది, అదొక పాయింట్ మనం కన్సిడర్ చేయొచ్చు ఆన్లైన్ విషయం చూసుకుంటే. అండ్ తర్వాత వచ్చేసి లొకేషన్ కన్స్ట్రెయిన్, అంటే మనం ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ మన కోటాలోనే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడి నుంచి తక్కువ ఫీజు తోటి మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కోటాలో మంచి ఇన్స్టిట్యూట్ చూసుకుంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు చాలామంది ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నేను కొంచెం ఎన్వైర్న్మెంట్ కావాలి అంటే కష్టమవుతుంది. తర్వాత వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్ కూడా ఉండాలి. జనరల్గా ఏంటి అంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్ చూసుకుంటే మనీ కన్స్ట్రెయిన్, లొకేషన్ కన్స్ట్రెయిన్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు మాత్రమే మేజర్ అడ్వాంటేజెస్గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే స్క్రీన్ టైం. రోజుకి ఆ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కూర్చుంటూ 7-8 గంటలు మనం ల్యాప్టాప్ ముందు ఒక ఇంటర్ చదివే పిల్లోళ్ళు కూర్చోవాలి అంటే రోజుకి అట్లీస్ట్ 3-4 అవర్స్ వేసుకున్నా కానీ చాలా కష్టమవుతుంది. సో అదొకటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనం డివేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నో పియర్ గ్రూప్ అంటే ఏంటి అంటే బాగా చదివేవాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్, అంటే జనరల్గా ఏంటి అంటే ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళ సామెత ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, మీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను అన్నట్లు అంటారు కదా. సో మనకి ఇక్కడ ఏంటి అంటే సరే నెగిటివ్ పాయింట్లో కాసేపు పక్కన పెట్టేసేస్తే పాజిటివ్ ఆస్పెక్ట్లో చాలామంది కలిసి ప్రిపేర్ అవుతూ, అంటే ఒక ఎన్వైర్న్మెంట్, అంటే నాకు డౌట్స్ వస్తే ప్రతిదీ మన సార్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రతిదీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ ఇన్స్టిట్యూట్ వాళ్ళని మనం అడగలేము. ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్ మనకు ఒక గ్రూప్ అనేది ఉంటే, అంటే ఫ్రెండ్స్ గ్రూపు మనందరూ చదివే వాళ్ళు అట్లాంటి గ్రూప్ మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆఫ్లైన్లో అవకాశం ఉంటుంది, కానీ ఆన్లైన్లో అవకాశం ఉండదు అది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కాంపిటీషన్. మనకి ఏంటి కాంపిటీషన్, మన పక్కన వాళ్ళు ఎలా చదువుతున్నారు, మనం ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో తెలియవు. ఎందుకంటే మన ఇంట్లో ఉంటాము, మనం ఎంత చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం అనేది మనకు ఒక డిసిప్లిన్ అనేది కూడా ఉండదు. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే. అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫ్లైన్లో మనం కానీ జేఈ నీట్ కోచింగ్ జాయిన్ అయితే మనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. మార్నింగ్ స్టడీ అవర్స్ కూర్చోబెడతారు, మనం చదివినా చదవకపోయినా ఆ టైంలో మనం కూర్చున్నాం అంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. పక్కన వాళ్ళు చదివేదాన్ని బట్టి మనకు హెల్దీ కాంపిటీషన్ అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి టైం షెడ్యూల్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆన్లైన్లో పర్టికులర్గా టైం అనేది ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆఫ్లైన్ అనుకోండి, ప్రాపర్గా మార్నింగ్ 2 అవర్స్ స్టడీ అవర్స్, తర్వాత వచ్చేసి క్లాసులు జరుగుతాయి, ఇంటర్ క్లాసులు జరుగుతాయి, తర్వాత వచ్చేసి ఈ జేఈ అయితే జేఈ, నీట్ అయితే నీట్, ఈ క్లాసులు జరుగుతాయి. దానికి సంబంధించి మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్, దానికి సంబంధించి డిస్కషన్, దానికి సంబంధించి మళ్ళీ స్టడీ అవర్. సో ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఆఫ్లైన్ కోచింగ్లో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డౌట్స్ క్లియరెన్స్. అంటే మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఫేమస్ ఏదైనా చూసుకోండి, ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫేమస్ టాప్ ఇన్స్టిట్యూట్, తక్కువ యాక్సెసిబుల్ ఉంది, అఫోర్డబుల్ ఉంది అని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ గురిలో మీరు డౌట్స్ క్లియరెన్స్ ఎలా ఉంటుందో మీరు కనుక్కోండి. 200% చాలా కష్టం అవుతుంది. వేరే ఆఫ్లైన్లో ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే పర్సనల్ టచ్ అనేది ఉంటుంది. పర్సనల్ టచ్ అంటే ఏంటంటే మన ఫ్యాకల్టీకి లేకపోతే మన గైడ్ చేసే వాళ్ళకి మనకు దగ్గరగా, సార్ ఇది నాకు డౌట్ వచ్చింది, నా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అట్మాస్ఫియర్ అనేది ఎవరిని అడుగుతాం ఆన్లైన్లో, అదే ఆఫ్లైన్లో అయితే అవకాశం ఉంటుంది. సో తర్వాత మోటివేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ అయితే డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆఫ్లైన్లో. సో ఎంత పాజిటివ్ ఆస్పెక్ట్ ఉందో ఆఫ్లైన్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డీవియేషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒకవేళ మీరు జేఈ నీట్ కోచింగ్ ఎంతతో పాటు తీసుకోవాలి అనుకుంటే, సో ఆన్లైన్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి, సెల్ఫ్ మోటివేషన్ ఉండి, మీ డౌట్స్ వస్తే క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. వేరే ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే మీ డీవియేషన్స్ అవ్వకుండా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఆఫ్లైన్ అట్లా ప్లాన్ చేసుకోవద్దు. కుదిరితే సాధ్యమైనంత వరకు హాస్టల్లోనే ఉండి అక్కడే చదువుకుంటూ ఉండండి, విచ్ ఈజ్ ప్రైమ్ టైం ఫర్ యువర్ లైఫ్లో. మీ జీవితంలో ఈ 2 సంవత్సరాలు మంచి కాలేజీలో సీట్ వస్తే అది చాలా ప్రైమ్ టైం. మీరు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది
చాలా చాలా క్రూషియల్. దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఏమాత్రం డివియేట్ అవ్వద్దు. లవ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని, లేకపోతే ఇంకోటి అని డివియేషన్స్ అవుతూ సిగరెట్ అని. కొంతమంది ఐ వాజ్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 7th క్లాస్ 8th క్లాస్ నుంచే వాళ్ళు స్మోక్ చేస్తూ ఉన్నారు. అండ్ అంటే కొంతమంది 6th క్లాస్ 7th క్లాస్ నుంచే ఒక స్టేటస్గా భావిస్తున్నారు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం, ఏది తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది చాలా ప్రైమ్ టైం. మన కెరియర్లో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన 2 సంవత్సరాలు. మీరు జేఈ నీట్ మంచి కాలేజీలో మీరు తెచ్చుకున్నారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, విల్ బీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఐఐటియన్స్ని ఎన్ఐటి వాళ్ళని నేను కలిసినప్పుడు నేను ఎప్పటికీ రెగ్రెట్ ఫీల్ అవుతాను. నేను ఇంటర్లో సీరియస్గా తీసుకొని ఉంటే నేను ఇంకా బెటర్ కమ్యూనిటీ ఉండేది, బెటర్గా నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడిని కదా. సో డెఫినెట్లీ అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నేను మంచి పొజిషన్లో ఉన్నాను, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాడిని కదా. ఎందుకంటే నాకు తెలిసిన ఇప్పుడు సార్ వాళ్ళు కానీ ఐఐటియన్స్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఐఐటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ గ్రూప్ కానీ, కొన్ని కంపెనీస్ ఫౌండర్స్ కానీ, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, ఎడ్యూప్రెన్యూర్స్ అయ్యారు. మళ్ళీ ఇంటర్నేషనల్ ఆఫర్స్ వాళ్ళకి వచ్చాయి. డైరెక్ట్గా యూఎస్ మనం రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్తా ఉంది. సో తర్వాత యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే వాళ్ళు దాదాపు ఎవ్రీ ఇయర్ 25 to 30% వాళ్ళు ఐఐటియన్స్ ఎన్ఐటి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఇది ప్రైమ్ టైము, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆఫ్లైన్లో చాలా కోచింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఆఫ్లైన్లో కోచింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉండేది మంచి తక్కువ అండ్ అఫోర్డబుల్ ఉండేది మంచి కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి. దీని విషయంలో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ ఐ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.